ఒక్కసారి గుత్తొంకాయ కర్రీ నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కసారి ఇలానే ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. ఎంతో సాఫ్ట్‌గా, ఈజీగా కూడా అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, పప్పులు, ధనియాలు, ఉల్లిపాయ, టమోటా, కొబ్బరి, వెల్లుల్లి, జీరా, లవంగం, పసుపు, ఉప్పు, కారం, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి. మసాలా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయ తీసుకొని 4 సైడ్స్ కట్ చేసుకొని స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి. అలా అన్ని వంకాయలకు పెట్టేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. అంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకొని టమోటా అనేది సాఫ్ట్‌గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత వంకాయల్ని పెట్టి 2 సైడ్స్ అనేది మనకి ఆయిల్‌లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. వన్స్ ఫ్రై అయిన తర్వాత ఏమైనా మిగిలిన మసాలా ఉంటే వేసేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా లో ఫ్లేమ్‌లో కానీ మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టేసి అలా కొద్దిసేపు ఉంచారంటే మనకి గుమ్మగుమ్మలాడిపోయే గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.